హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు పెళ్లి సిరీస్. ఐయామ్ సో సారీ అండి. అసలు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కమెంట్స్‌లో ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో. ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా పోస్ట్‌లు కూడా కమెంట్ చేస్తున్నారు వీడియో పెట్టమని. చాలా థ్యాంక్స్ అండి మీ లవ్ అండ్ ఎఫెక్షన్‌కి. అండ్ ముందు వీడియోలో సారికని వాళ్ళ హస్బెండ్‌ని బ్లెస్ చేసి మీ బ్యూటిఫుల్ కమెంట్స్ చాలా బాగా అనిపించాయి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఫుల్ మెసేజెస్ అనమాట. అండ్ మా పేరెంట్స్ కూడా మీ కమెంట్స్ చదివి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఐయామ్ సో గ్లాడ్. మీ అందరికీ వాళ్ళ పేరు బాగా నచ్చింది. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉండాలని అనుకుంటున్నాను. ఐయామ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ వీడియోస్ డిలే అవుతున్నందుకు చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. నాకు అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉండట్లేదండి. పిల్లలతో ఎడిటింగ్ ఇదంతా కుదరట్లేదు. అండ్ ఈ రీజన్ నేను ఎప్పుడు చెప్తున్నాను. బట్ స్టిల్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. ఈరోజు పెడుతున్నారా అని. సో యెస్, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే కొబ్బరి బొండాలు ఇవన్నీ. అంటే రేపు పెళ్ళికూతురుని చేయడం, రేపు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ మీరు వన్ బై వన్ చూస్తూ ఉంటారు. సో ఇది ముందు రోజు అనమాట. నేను చెప్పాను కదా వాళ్ళని కలిసామని చెప్పి. ఆ రోజు మార్నింగ్ వాళ్ళు రావడానికి ఆఫ్టర్నూన్ అయింది. ఆ రోజు మార్నింగ్ అంతా నేను మా హస్బెండ్ వెళ్ళి ఎంగేజ్మెంట్ పనులు, చెప్పాను కదా కొన్ని ప్లేటింగ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను. నేను బయట పనులు చూసుకున్నాను. అండ్ కొబ్బరి బొండాలు ఎప్పుడైనా సరే పెళ్ళికి ముందు రోజు మాత్రమే చేస్తాం కదా, సో దట్ అవి ముట్టుకోకుండా డెకరేషన్ అంతా బాగుంటుందని చెప్పి ఇంకా ఆ రోజు మార్నింగ్ పూజ అండ్ చెల్లి బాత్ చేసేసి కూర్చున్నారనమాట. కొబ్బరి బొండ డెకరేషన్ అదంతా పూజనే చేసింది. సో చాలా బాగా వచ్చింది. సో దట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు. అంటే మనకి చాలా ఫొటోస్ దొరుకుతాయి నెట్‌లో. బట్ ఎలా చేయాలి ఏంటి కొంచెం ఐడియా కోసం అన్నట్టు ఈ వీడియో సపరేట్‌గా షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు అప్‌కమింగ్ మ్యారేజ్ సీజన్ కదా, సో మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పూజా పేజ్‌లో ఆర్డర్ ఇవ్వచ్చు. తను చేసి మీకు డిస్పాచ్ కూడా చేస్తుంది. వాళ్ళు పెళ్లి రిలేటెడ్ ఇలా కొబ్బరి చిప్పలు, ప్లేటింగ్, డెకరేషన్స్ ఇవి కూడా చేస్తారు. అంటే కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి అనమాట. ఇంకా ఆ రోజు నేను ఫుల్ బిజీ ఉండడం వల్ల పైకి వచ్చేసరికి కింద పిల్లలు, మా అత్తయ్యలు అందరూ వచ్చారు. కింద మమ్మీ వాళ్ళు ఫుల్ బిజీ ఉన్నారు. ఎందుకంటే రేపు పెళ్ళంటే ముందు రోజు చేయాల్సినవి చాలా పనులు ఉంటాయి. అందుకే వాళ్ళు ఆ పనిలో బిజీ ఉన్నారు. అండ్ పైన వచ్చేసి చెల్లి అండ్ పూజ ఇద్దరు కలిసి కొబ్బరి బొండాలకి డెకరేషన్ చేస్తున్నారు. అండ్ ఇవి మనం ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మన మెటీరియల్ అంతా తెచ్చుకోవడమే అనమాట. సో తను అడిగింది ఇంత పడుతుంది అని చెప్పి నేను తెచ్చి ఇచ్చేసాను. సో ముందు మంచిగా కొబ్బరి బొండాలకి కొంచెం సన్నగా మరకలు లేని చూసి తెచ్చుకొని గ్రీన్ పెయింట్లో షేడ్స్ ఉంటాయండి. ఇది కొంచెం షిమ్మరీ షేడ్ లాగా ప్యారెట్ గ్రీన్లా వచ్చిందనమాట. సో దానికి అది ఒక సింగిల్ కోట్ వేసుకున్నాక పైన నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మీకు కనిపిస్తుంది లాస్ట్లో. సో దానికి రిలేటెడ్గా వీళ్ళు చేస్తున్నారనమాట. ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, సో ఆ గ్లూ అండ్ ఈ చైన్స్ ఇవన్నీ మనకు దొరుకుతాయి మార్కెట్లో. వాటిని మనకి డిజైన్ తగ్గట్టు ఇలా స్టిక్ చేసుకుంటూ చేయడమే. బట్ టైం చాలానే పడుతుంది. ఎందుకంటే అదంతా స్లోగా డ్రై అవ్వాలి. వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు అయ్యిందనమాట. అంటే అది డ్రై అవుతూ ఉండాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ డిజైన్ వేస్తూ ఉండాలి కదా. సో 1 డే కంప్లీట్గా పట్టింది. అంతకన్నా ముందు డే పూజ బిజీగా ఉంది. అండ్ సో రీజన్స్ వల్ల అవ్వలేదన్నమాట. సో ఇక్కడ మీకు డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ స్టే ట్యూన్.
సో ఇలా 2 కొబ్బరి బొండాలకి పైన అండ్ కింద 2 పెయింట్స్ అండ్ సెపరేషన్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు యాక్చువల్ డిజైన్ అనమాట. సో ఇక్కడ మేము నామాలు రావాలని అనుకున్నాము. వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా, అవన్నమాట. అండ్ ఇక్కడ కొబ్బరి చిప్పలు కూడా కలర్ పెయింట్ వేస్తున్నాం. బయట రెడ్ అండ్ లోపల గోల్డ్. దానికి కూడా డెకోర్ చేసింది. అది షూట్ చేయడానికి అవ్వలేదు, అప్పటికి మేము బయటకు వెళ్ళిపోయాం చెల్లితో, మీకు తెలుసు కదా, ఫుల్ బిజీగా. అండ్ ఇక్కడ నామాల కోసం పూజ ఐడియా ఏంటి అంటే, అవి ముందు పేపర్ కటింగ్ చేసుకుని ఫ్యాబ్రిక్ గ్లూ అంతా అవుటర్ వేసుకొని అప్పుడు అవి రిమూవ్ చేద్దామని. సో దట్ మనకి షేప్ ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం పెన్తో గీసుకునే ప్రయత్నాలు చేస్తారు చాలామంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయినా పెయింట్ పోతుంది కదా. సో నాకు ఈ ఐడియా బాగా అనిపించింది. పేపర్ కటింగ్ చేసుకొని దాన్ని గ్లూతో చేసుకుంటే ఆ డిజైన్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా షేప్లో వస్తుందేమో అనిపించింది. అంటే నేను వీడియోస్ చూశాక నాకు అర్థమైంది, నేను అక్కడ లేను కాబట్టి. సో ఇక్కడ తనైతే నామాలు మూడింటికి నేను పింట్రెస్ట్లో చూసి డిజైన్ చెప్పానమాట తనకి. సో యాజ్ ఇట్ ఈస్గా అలానే చేసింది. సో చూసారు కదండీ. అండ్ ఆ థ్రెడ్‌కొచ్చేసి నేను బయట మనకి లేసులు దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చా అనమాట. సో దట్ ఎక్కడ కొబ్బరి బొండం కనిపించకుండా బావుంటుందని. అక్కడ కొంచెం తక్కువైతే సెకండ్ దానికి వేయలేదు. అండ్ ఇలా మేము ప్లాన్ చేసామన్నమాట నామాలు వచ్చేలాగా. అండ్ కొబ్బరి చిప్పలకి ఇలా సింపుల్గా ఇంకా నా దగ్గర ఉన్న వాటితో మిగిలిన వాటితో పూజ అలా రెడీ చేసింది. సో నైట్ అయిందనమాట కొబ్బరి బొండాలు అయ్యేటప్పటికి. అండ్ మేము కూడా ముందు బ్లాగ్లో చూసారు కదా, గోల్డ్ షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 10-10:30 అయింది ఇంటికి వచ్చేటప్పటికి. అండ్ ఇంటి దగ్గర ఫుల్ లైటింగ్ ఇదంతా చూసి నాకు భలే అనిపించింది. పెళ్ళి అంటే ఇదే కళ, లైటింగ్ ఇదంతా పెట్టుకుంటే హ్యాపీనెస్ అదంతా వేరే ఉంటుంది చూడ్డానికి. ఇంకా అది చూస్తూ వీడియో క్యాప్చర్ చేసుకుంటూ పైకి వచ్చాను. అండ్ మాకు మార్నింగ్ పెళ్లి కూతురు ఈవెంట్ ఉందన్నమాట. సో దానికోసమే ఇది నేను పందిరి మొన్న చూపించలేదు కదా, మార్నింగ్ చూపిస్తా. సో నేను ఒక డెకరేషన్ సింపుల్గా సెలెక్ట్ చేశాను. అది కొంచెం నైట్ వచ్చి చేస్తామండి. మార్నింగ్ అంటే మాకు పెళ్లి కూతురు చేయడం మార్నింగే వచ్చింది. సో అంత మార్నింగ్ అంటే కుదరదు, కుర్రోళ్ళు ఎవరు రారు అని ఇంకా నైట్ స్టార్ట్ చేశారనమాట. సో నేను బయట చిన్నగా లైటింగ్ అది షూట్ చేస్తున్నాను. అండ్ ఈ పెళ్లి కూతురు డెకరేషన్, పెళ్లి డెకరేషన్ అంతా ఒకళ్ళే అనమాట. నేను చెప్పాను కదా టెంపుల్లో పెళ్ళి కాబట్టి అక్కడున్న వాళ్ళని మేము ఆఫ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేశారండి. మీకు వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేయండి. అంటే టెంపుల్లో చేసేవాళ్ళు అనమాట. నాకైతే బాగా అనిపించింది, చాలా రీజనబుల్గా చేశారని. సో ఇంకా పెళ్ళి డెకరేషన్ వాళ్ళే కాబట్టి ఇంక ఇంట్లో పెళ్లి కూతురు
ఎంగేజ్మెంట్కి పెళ్లి కూతురు చేయడం ఇదంతా ఇంకా వాళ్ళకే ఇచ్చేసాను. మళ్ళీ ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసుకొని కాంప్లికేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అప్పటికి ఉన్న స్ట్రెస్ చాలానే ఉంది. సో వాళ్ళని ఇంకా ఇంటికి అన్నిటికీ మాట్లాడేశాననమాట చేయమని. సో మేము ఆల్రెడీ చాలా డెకరేషన్స్ చేయించాం కాబట్టి డిఫరెంట్ ఈవెంట్స్కి నాకు అరిటాకులతో ఎప్పుడూ చేయించుకోలేదు. సో అరిటాకులతో చేయించుకుంటే బాగుంటుంది అనిపించింది. యాక్చువల్గా ఇవి అడ్డంగా రావాలన్నమాట. నేను మాట్లాడుతూ ఉన్నాను, ఓ పక్కన ఫుల్ బిజీగా ఉన్న నెక్స్ట్ డేకి కొన్ని కావాల్సినవి చూడడంలో. అండ్ ఈలోపు వాళ్ళు వచ్చి పిన్ చేయడం అంతా జరిగిపోయింది. తర్వాత నేను ఇచ్చిన ఇమేజ్లో అడ్డంగా ఉన్నాయి కదా అని అడిగితే వాళ్ళు తీసేయమా అని అడిగారు. అంతా అయ్యాక ఇంకొద్దులేండి అంత ఎఫర్ట్ పెట్టారు. అప్పటికి ఆ టైం 11:30, 12 దగ్గర అయిపోతుందనమాట. ఇంకొద్దులేండి వేసేయండి అని చెప్పాను. ఇంకా అదే చేస్తున్నారు. నాకేంటంటే గ్రీన్ రెడ్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలని అనిపించింది. అండ్ మార్నింగ్కి అరిటాకులు ఏమైనా వెళ్ళిపోతాయేమో అని చాలా భయపడ్డాను, కానీ ఫ్రెష్గా అలానే ఉన్నాయి. అండ్ నాకు ఎప్పటి నుంచో తమలపాకులు అండ్ అరిటాకులు ట్రై చేయాలని ఉండేది. బట్ అరిటాకులు ఫైనలీ ఇన్ని ఈవెంట్స్లో ఎప్పుడు ట్రై చేయలే, ఈ ఈవెంట్లో చేసామన్నమాట. ఇంకా నైటే గుమ్మాలకి అన్నిటికీ ఇంకా చుట్టాలందరూ వెళ్ళేటప్పటికి అరౌండ్ 9:30 అలా అయింది. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాక ఇంకా వీళ్ళు వచ్చి అన్నీ స్టార్ట్ చేశారు. అండ్ ఒక పక్కన ఇవి చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఇంకా బుట్ట డెకరేషన్ ఇంకా పెళ్లి పనులు చాలా ఉండిపోయాయి. నేనైతే ఇంకా కంప్లీట్ ఫుల్ స్ట్రెస్లో ఉన్నానన్నమాట. ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని. అండ్ ఒక పక్కన మమ్మీ తను సర్దుకుంటూ ఉన్నారు. డెకరేషన్ అవుతున్నంతసేపు దాని అవుట్‌పుట్ ఎలా వస్తుంది, ఫైనల్‌గా నేను అనుకున్నట్టు బాగా వస్తుందా, కెమెరాలో బాగా వస్తుందా, ఇంక ఇదే ఆలోచన అనమాట. అక్కడ కూర్చొని ఎదురుగా వాళ్ళనే చూస్తూ ఉన్నా, ఇలా వస్తుందా అలా వస్తుందా, హైట్ సరిపోతుందా, కెమెరాలో సరిపోతుందా అని. ఇంట్లో చేసుకుంటున్నాం కదా. సో అషి కూడా అసలు నిద్రపోలేదు, మాతో పాటే కూర్చుంది. బాబు ఉంటాను. ఇక్కడ మా నాన్నమ్మ అంటున్నారనమాట, ఆ రోజంతా నేను ఫుల్గా బయటే ఉన్నాను బిజీగా, అస్సలు ఏడవలేదు అషి అమ్మ, బాగా కోఆపరేట్ చేసింది. దక్షితే ఇంకా కొంచెం పేచీ పెట్టాడు, కానీ అషి అసలు ఏడవలేదు, చాలా బాగుంది బంగారు తల్లి అని చెప్తూ ఉంది. అండ్ ఇక్కడ లోపల ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా బయట కూడా గుమ్మాలన్నిటికీ చేస్తున్నారు. అండ్ నైట్ మేము మా హస్బెండ్ నేను బుట్ట డెకరేషన్ మర్చిపోయాం అనమాట. బుట్టలో మోయించాలి మా మేనమామలతో అన్నట్టు అనుకున్నాం. ఈసారి అసలు బుట్ట ఎప్పుడో తీసుకొస్తే నాకు డెకరేషన్ చేయడానికి ఖాళీయే కుదరలేదు. అప్పటికప్పుడు మా హస్బెండ్ నేను నైట్ 1 గంట కూర్చొని ఒక దుప్పటా కొనుక్కొచ్చాను ముందు రోజు. నా క్లాత్స్ ఎలా చేయాలి, కాంప్లెక్స్గా చేయకూడదు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. దానికి సింపుల్గా ఒక దుప్పటాని స్టాపిల్ చేసి నా దగ్గరున్న లేస్ వెతికి అసలు మెటీరియల్ ఏం తెచ్చుకోలేదు కుదరక, అవన్నీ చేసి మొత్తానికి బుట్టని సింపుల్గా డెకోర్ చేసాము. ఆ బుట్ట మమ్మీ వాళ్ళు బయట కొనుక్కొచ్చారనమాట. బయట డెకరేషన్ బుట్టలు అరౌండ్ 900, 1000, 1200 మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి చెప్తూ ఉన్నారు. బట్ ఫైనల్లీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే నేను చేసేసాను. అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో చాలా బాగా వచ్చింది. అండ్ రేపు పెళ్లి కూతురి ఈవెంట్ మీకు షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. ఇంకెక్కువ లేట్ చేయను, డే బై డే ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.